ప్రసాద్ గారు మరియు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ రామలింగారెడ్డి గారు చేనేత విషయంలో పూర్తిగా ఒకసారి ఆలోచన చేసినట్టయితే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల గత 25-30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే అప్పటి నుంచి ఇప్పటి వరకు వందల సంఖ్యలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక ఈ యొక్క చేనేత కార్మికులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక ఒక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. మనం పక్కనే ఉన్న సిరిసిల్ల కానివ్వండి, అటు పోచంపల్లి నల్గొండ జిల్లా మా సొంత గ్రామం భూదాన్ పోచంపల్లి అటే కానివ్వండి, అంతటా గతంలో 2002లో కూడా విపరీతంగా అటు సిరిసిల్ల అటు పోచంపల్లి కూడా ఆత్మహత్యలు జరిగినప్పుడు ఒక నెల రోజుల పాటు మేము పోచంపల్లి గ్రామంలో నిరాహార దీక్షలు చేపట్టి మరి ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉండే మరి వారు వెంటనే కేంద్రం నుంచి కూడా సంబంధిత మంత్రులను కాశీరాం రాణా వాళ్ళను పంపించడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఎన్ని పథకాలను పంపించినా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపిస్తే నిధులు ఇస్తాం, నిధులకు కొరత లేదు. మరి ఎవరు కూడా ఈ యొక్క ఆత్మహత్యలు చేసుకోవద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆ రోజు దీన్ దయాల్ ఆత్కర్గా ప్రోత్సాహ యోజన పథకం కింద నల్గొండ జిల్లాలో 2500 మందికి మనిషికి 16,000 చొప్పున వారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనం గత 25-30 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. మరి ఏ రాజకీయ నాయకులైనా, ఏ రాజకీయ పార్టీల వాళ్ళైనా ఎన్నికల ముందు వేదికల పైన వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఇస్తున్నారు కనుక దీన్ని చేయూతనిస్తాం, ఇవ్వాలి అని చెప్తారు. కానీ మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా పెడచెవిన పెట్టడం. మనం 5,000 బడ్జెట్, 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్ననాడు కూడా చేనేతకు 200 కోట్లు కేటాయించారు. మరి ఈ రోజు ఏమైతుంది? సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయిస్తే మళ్ళీ అదే 300 చిల్లర కోట్లు మనకు కేటాయిస్తా ఉన్నారు. 360-70 కోట్లు కేటాయిస్తే దాంట్లో 312 కోట్లు రుణమాఫీ కింద పెట్టి మిగతా 50-60 కోట్లలో వాళ్ళు జీతభత్యాలు కానీ డిపార్ట్మెంట్లకు మిగతా పనులకు కానీ కేటాయింపులు చేస్తా ఉన్నారు. చాలా నిర్లక్ష్యానికి మనం గురవుతా ఉన్నాం. మరి పక్కన ఉన్న సిరిసిల్లలో ఇలా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు అక్కడ పవర్లూమ్ కార్మికులు కూడా చేసుకోవడం జరిగింది. వారు కూడా మన సోదరులే. మరి వారికి పెద్ద ఎత్తున ఆ రోజు సహకారం అందించారు. మరి ఈరోజు ఈ దుబ్బాక గ్రామంలో 126 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే మరి అందులో ఒక 7 మాత్రమే ఎక్స్గ్రేషియా ఇవ్వడం చాలా అన్యాయం. ఇస్తామని చెప్పడం, కలెక్టర్ గారు ఇస్తామని చెప్పారు కానీ ఒక్క మనిషికి ఇవ్వడం. మరి హైదరాబాద్కు మనం ఇంత ఒక 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క దుబ్బాక గ్రామంలో సుమారు 7-8 మంది చేనేత కార్మికులు నివాసం ఉంటూ మరి ఈ పరిస్థితి ఈ రకంగా ఇంత అధ్వానంగా ఉండడం చాలా దురదృష్టం. మరి ఇక్కడ చేనేత సహకార సంఘం కూడా ఒకటే ఉండి దాంట్లో ఒక కేవలం 25 మందికే వాళ్ళు పని కల్పించడం. మరి ఇన్ని వేల మంది ఉన్నప్పుడు ఎన్ని సంఘాలు ఉండాలి, ఎంత పని చేయించాలా? ఇదివరకు గతంలో చూశాం, నాకు తెలిసినంత వరకు 1975-80 ఈ ప్రాంతంలో దొడ్డు చీరలు, దోతులు, అంగళ్ళ ద్వారా ఇక్కడి నుంచి నల్గొండ జిల్లాకు మా దగ్గర ఉన్న వాళ్ళంతా వచ్చి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి అక్కడ అమ్మేవాళ్ళు. ఆ తర్వాత కూడా ఎన్టీ రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రోజే గారు ఆర్థిక
ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. మరి అందులో నుంచి ఒక 3 సూచనలు కూడా ఈ ప్రభుత్వము అమలు చేస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అందులో ప్రధానంగా డిమాండ్ ఏంటంటే జనతా వస్త్రాల పథకాన్ని మళ్లీ ప్రారంభించాలనేది వాళ్ళు సూచన చేయడం జరిగింది. మరి ఆ రోజు కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలే మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా కూడా వచ్చిన తర్వాత మరి రోషయ్య గారు ఆలోచన చేయాలి. వారి కమిటీ నివేదించిన సూచనలు కూడా వారు చేయలేకపోవడం, మరి రోషయ్య గారు ఈ రోజు ఆ స్థాయికి వచ్చిందంటే చేనేత కుటుంబాల వల్లనే వచ్చారు. వారు చీరాలలో సుమారు 50-60 వేల ఓట్లు చేనేత కార్మికుల ఓట్లతోటి ప్రతిసారి గెలుస్తూ ఈ స్థాయికి వచ్చి కూడా మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉంటూ చేసే అవకాశం ఉన్నా కూడా చేనేత కార్మికులకు ఏమాత్రం సహాయం చేయడం లేదు, సహకారం కూడా చేయడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రధానంగా ఈరోజు మనం ఎంత ఉద్యమాలు చేసినా ఏం చేసినా కూడా వారికి ప్రభుత్వానికి వినబడడం లేదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కింద ప్యూన్ దాకా కూడా ఈరోజు బిజీగా ఉన్నారు. మరి ఏ పని చేసినా కూడా వారికి ఏమొస్తుందనే ఆలోచనలో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ రకంగా చేస్తా మనందరం చూస్తూనే ఉన్నాం. టీవీల ద్వారా, పేపర్ల ద్వారా ఈ రాష్ట్రంలో ఏ కుంభకోణం చూసినా 1000 కోట్ల కుంభకోణం. మరి చేనేత కార్మికులం ఏం అడుగుతా ఉన్నాం? మనం ఒకసారి ఆలోచన చేయాలి. మనం చేసుకోవడానికి పని కావాలని అడుగుతున్నాం, కష్టం చేస్తామని అడుగుతున్నాం, ఒక పావులాకు వడ్డీకి రుణాలు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మామూలు కోరికలు కోరతలేము. మనం 1000 ఎకరాల భూములు ఇవ్వమంటలేము, 1000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వమని అడుగుతలేము ప్రభుత్వాన్ని. కనీసం బతకడానికి మాకు అవకాశం కల్పించండి, చేతి నిండా పని కల్పించండి అని చెప్పి మనం కోరుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మరి ఈ ప్రాంతంలో ఇంత జనాభా ఉన్నందుకు మరి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతంలో పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలి. చేనేత సహకార సంఘాలను కూడా, మహిళా చేనేత సహకార సంఘాలను కూడా నెలకొల్పాలి. ప్రతి చేనేత కార్మికునికి గుర్తింపు కార్డులను ఇస్తూ గుర్తింపు కార్డు ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికునికి పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి సబ్సిడీ మీద నూలు, రంగులు, రసాయనాలు ఇచ్చి ఏదైతే ఉత్పత్తి చేసినటువంటి సరుకును కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి జనతా వస్త్రాల పథకం ద్వారా అమ్మకం చేసి ఈ యొక్క కార్మికులను ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గతం జరిగింది, జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా వారు శాసనసభలో ఈ విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. మరి రాబోయే రోజులలో కూడా ఈ యొక్క దుబ్బాక విషయంలో కాకుండా ఈ రోజు రాష్ట్రంలో అంతటా కూడా చేనేత కార్మికుల పరిస్థితి ఇవాళ పట్టు చీరలు నేసే వాళ్ళ దుస్థితి కూడా చాలా అధ్వానంగా తయారైంది. పట్టు నూలు విపరీతమైన ధర పెరిగింది. ఒక కిలోకు 400 రూపాయలు యారన్ ధర పెరిగి 160 మొగ్గలు బంద్ అయిపోయినాయి. అందరూ కూడా ఇదే ఇబ్బంది ఉన్నారు. మరి అన్ని జిల్లాలను కలుపుకొని కూడా మేము రాబోయే రోజుల్లో సిటీలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. మరి మేము కూడా మీ వెంట ఉంటాం. ఈ యొక్క సమస్య తీరేదాకా మేము కూడా సహకారం చేస్తామని చెప్పి అధైర్యపడొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ప్రభుత్వాన్ని నిలదీయాలి. మనం రోడ్ల మీద పడాలి, రోడ్లను ఎక్కడికక్కడ దిగ్బంధం చేయాలి. ఈ ప్రభుత్వానికి చురుకంటించే విధంగా మనందరం కూడా ఆలోచన చేసి ముందుకు సాగాలి. అధైర్యపడొద్దని చెప్పి మనవి చేసుకుంటూ